వ్యతిరేకించండి సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పును. వ్యతిరేకించండి వర్గీకరణ తీర్పును. వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును. వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జయప్రదం చేయండి ఒంగోలులో జరుగు సభను, జయప్రదం చేయండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి బట్టకి తిండికి గుడికి బడికి దూరంగా ఉన్నటువంటి దళితుల్ని ఈరోజు ఎవరో పట్టించుకోకపోతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత చీకటి బతుకుల్లో తన యొక్క మేధాశక్తితో రిజర్వేషన్లు అనేటువంటి చిన్న అవకాశాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు అందిస్తే అటువంటి రిజర్వేషన్ ద్వారా ఇప్పుడిప్పుడే దళితులు బట్టలు వేసుకుంటూ ఆత్మగౌరవంతో తిరుగుతూ ఉన్నారు. అటువంటి ఆత్మగౌరవాన్ని కూడా సహించలేనటువంటి మనవాద రాజకీయ పార్టీలు ఈరోజు మందకృష్ణ మాదిగని అడ్డం పెట్టుకొని ఈ యొక్క దళితుల్లో ఉన్నటువంటి అభివృద్ధిని ఓర్చలేక మందకృష్ణ ద్వారా రిజర్వేషన్ వర్గీకరణని దళితుల్లో ఉన్నటువంటి విభజనవాదాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేయర్కి వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చున్నది. వాస్తవానికి మీరందరూ కూడా గమనిస్తున్నట్టే వీళ్ళందరూ ప్రజాస్వామికవాదులందరూ రాజకీయ నాయకులందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ అనేది సామాజిక న్యాయము అంటున్నారు. సామాజిక న్యాయం ఏ విధమైన సామాజిక న్యాయం? రాజకీయ రంగాల్లో ఇన్నాళ్ళ నుంచి ఒక చంద్రబాబు గారి కుటుంబం, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కుటుంబం ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సామాజిక న్యాయమా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ముఖ్యమంత్రులుగా కొనసాగటం రాజకీయ సామాజిక న్యాయమా? అదేవిధంగా వచ్చేసి మీ యొక్క వారసత్వ రాజకీయాలు వదిలిపెట్టేసి మిగతా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని ఇవ్వండి, సామాజిక న్యాయం చేయండి. లేదంటే ఎస్సీని ముఖ్యమంత్రి చేయండి, అప్పుడు సామాజిక న్యాయం చెప్పండి. అంతేగాని ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఎవరి యొక్క సొత్తు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యొక్క బిడ్డల్ని తన యొక్క భార్యను చంపుకొని నా యొక్క దళితులందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. అటువంటి రిజర్వేషన్లు కలిసి అన్నదమ్ములుగా ఉంటున్నటువంటి మాలమాదిగల్ని అనేక 59 ఉపకులాలను విభజిస్తూ ఉన్నారు. ఆ యొక్క వర్గీకరణ చల్లదని చెప్పి ప్రకాశం జిల్లా ఉమ్మడి మాల ఉద్యోగులుగా ఈరోజు కథం తొక్కబోతూ ఉన్నాం. ఈ నెల 14వ తేదీన ప్రకాశం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున మాల ఉద్యోగుల ఆధ్వర్యంలో మాలల యొక్క పెద్ద కేక వేయబోతున్నారు ఈ వర్గీకరణ చల్లదని చెప్పి. అందరూ గమనించినట్టయితే మీరందరూ కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చింది. వాస్తవానికి రిజర్వేషన్ వర్గీకరణ అదేవిధంగా వచ్చేసి క్రిమిలేయర్ అని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అస్పృశ్యత ఆధారంగా మాత్రమే ఇచ్చారు. ఇది గమనించాలి అందరూ. అస్పృశ్యతని మీరు ఫస్ట్ ఈ దేశంలో ప్రాలదోరి మాలలకు ఎంత ఉంది అస్పృశ్యత, మాదికలకి ఎంత ఉంది అస్పృశ్యత, తక్కిట్లేసి తోచగలరా ఈ కోర్టులో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే మీరు ఈ దేశంలో ఉన్న అస్పృశ్యతని టాలర్ కానీ అదేవిధంగా ఈ జాతుల్లో ఉన్నటువంటి జాడ్యాన్ని విడిపించడానికి మీరు ప్రయత్నం చేయరు. కానీ వీళ్ళు కలిసి ఉండి అభివృద్ధి చెంది అదేవిధంగా 1994-96లో కారంచేడు అదేవిధంగా చుండూరు ఉద్యమాలతో చైతన్యమైన మాలమాదిగులతో రాజ్యాధికారం దిశగా ముందుకు పోబోతున్నాడు. దళితుల్ని విభజించాలనే మనవాదుల కుట్రలో భాగంగా మందకృష్ణ ద్వారా ఎస్సీ వర్గీకరణ పేరును ముందుకు తీసుకొచ్చారు. మందకృష్ణ ఏ రోజన్నా కారంచేడులో మాదిగలు చంపితే నువ్వు వచ్చి ధర్నా చేసావా, మాదిగల పక్షాన్ని ముంచున్నావని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చుండూరులో మాలను చంపితే నువ్వు ఏ రోజన్నా వచ్చేసి ప్రశ్నించావా, మాదిగలకు ఏ రోజన్నా అండగా ఉద్యమం చేసావని అడుగుతూ ఉన్నాం. వేంపేట కానీ బెదిరికుప్పం కానీ అదేవిధంగా గరుగపూర్ కానీ మందకృష్ణ ఏ రోజు దళితులు చంపుతున్నా ఈ రోజుకి దళిత స్త్రీల్ని నరి రోడ్లో మాన ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మందకృష్ణ దాని మీద ప్రశ్నించడు. కేవలం ఒక బీజేపీ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెప్పు కోసం వాళ్ళ యొక్క ప్యాకేజీల కోసం మాత్రమే మందకృష్ణ ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ అంటున్నాడు. మరి ఇంకొక విషయానికి వచ్చేసరికి వర్గీకరణ అనేది ఈ యొక్క రిజర్వేషన్లో ఉన్న అస్పృశ్యతని బేస్ చేసుకుని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారని మిత్రులు గమనించాలి. రెండోది క్రిమిలేయర్ ఏమంటున్నారు? క్రిమిలేయర్ బీసీలో లాగా వీళ్ళను కూడా క్రిమిలేయర్ విభజించాలి.
బాగా క్రీమ్ అంటే ఏంటి, బాగా అభివృద్ధి చెంది పైకి తేలినటువంటి ఒక క్రీమ్ లాంటి పదార్థం వాళ్ళు వీళ్ళని సపరేట్ చేయాలి, అడుగున్న భాగాలకు ఇవ్వాలన్నారు. మీరు గమనించాడితే ఎస్సీలో కుల వృత్తులు కలిగి ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు? మాదిగలకి చెప్పులు కొడతా ఉన్నారు, మాంసం అమ్ముతుందా అన్నారు. అదేవిధంగా ఆ లెదర్ పరిశ్రమలు ఉన్నాయి, మాలలకు ఏమున్నాయి కుల వృత్తులు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మాలలకు ఒకటే ఉన్నది, అక్షరాలేది అంబేద్కర్ ఆయుధాలుగా చేసుకోమన్నారు. ఆయన అక్షర జ్ఞానంతో ముందుకు పోతూ అదేవిధంగా ఈ దేశంలో కానీ ఈ సమాజంలో కానీ ఎవరికి అన్యాయం జరిగినా సరే ఫస్ట్ చేసే కేక మాల కేక, వాళ్ళు డబ్బును మాత్రమే మాలందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. అందుకే ఈ రాజకీయ పార్టీలకి, ఈ మనోవాద పార్టీలకి మాలల మీద అక్కసు, అటువంటి అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటే ఈ యొక్క క్రిమిలేర్ విధానం బీసీల్లో అందరు కుల వృత్తులు ఉన్నాయి కాబట్టి క్రిమిలేర్ చెల్లిద్ది. ఒక్క ఎస్సీ కులాల్లో అందరికీ కుల వృత్తులు లేవు కాబట్టి, మరి ముఖ్యంగా ఈ యొక్క భారత స్వతంత్రానికి పూర్వం 1935 నుంచి మాత్రమే ఎస్సీలకి రిజర్వేషన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ వారితో పోరాడి సంపాదించాడు తప్పక మీ స్వతంత్ర భారతదేశంలో మీరు ఇచ్చిన రిజర్వేషన్లు కాదు. అందువల్ల బీసీలకు ఉన్నటువంటి క్రిమిలేరు ఎస్సీలకి చల్లదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. బహుశా మిత్రులు గమనించాలి, సుప్రీంకోర్టులో మరోసారి గెలవబోయేది మాలలే. ఎందుకంటారేమో, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆర్టికల్ 341 క్లాస్ 3 ప్రకారం ఎస్సీలు కానీ విభజించేటువంటి హక్కు సుప్రీంకోర్టుకి ఏమాత్రం లేదు. అందుకే సుప్రీంకోర్టుని మేము పునఃపరిశీలించాలి మీ యొక్క తీర్పుని. అదేవిధంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఎస్సీని విభజించాలని ఉంటే మీరు పార్లమెంట్లో పెట్టి ఈ యొక్క చట్ట సవరణ చేయాలి, ఆర్టికల్ 341 క్లాస్ 3. కానీ వాళ్ళు ఏంటంటే పార్లమెంట్లో ఎప్పుడైతే చట్ట సవరణ చేస్తే రాజకీయ పార్టీలందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా చమర కులస్తురాలు అనేటువంటి మాయావతి ఈరోజు మందకృష్ణ ఒప్పుకోవట్లేదు. అదేవిధంగా బీమార్మీ చీఫ్ ఆజాద్ గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. పంజాబ్, బీహారు, అదేవిధంగా యావత్ భారతదేశం మొత్తం కూడా రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నిన్న కూడా నిరసన చేపట్టింది. 17వ తేదీన దేశవ్యాప్త బంద్ చేపట్టింది. మందకృష్ణ నిజమైన కోరిక అయితే, నిజమైనటువంటి మంచిని కోరేవాడైతే ఈ దేశంలో దళిత నాయకులు, దళిత రాజకీయ పార్టీలు నీకెందుకు సపోర్ట్ చేయట్లేదని మిమ్మల్ని మీడియా ముఖంగా అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. కనుక మిత్రులారా, మాది మాలల ఒక్కలదే కాదు, మాలలో ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకి న్యాయం జరగాలని చెప్పి అందరూ కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారం తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వచ్చేసి ఈ నెల 14వ తేదీన రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా, అదేవిధంగా వచ్చేసి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మాల ఉద్యోగుల యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలోని అంబేద్కర్ భవన్లో మీటింగ్ జరుగుతూ ఉంది. దానికి పివి సునీల్ కుమార్ గారు వస్తున్నారు, జడా శ్రావణ్ కుమార్ గారు వస్తూ ఉన్నారు, అదేవిధంగా మల్లెల వెంకట్రావు గారు వస్తున్నారు, మల్లేశ్వరి గారు వస్తున్నాడు. మంచి ఉద్దేశంతో యొక్క సభ పెడతా ఉన్నాం. కనుక హలో మాలా చలో ఒంగోల్, హలో మాలా చలో ఒంగోల్, హలో మాలా చలో ఒంగోల్, హలో మాలా చలో ఒంగోల్, హలో మాలా. నమస్కారమండి, నా పేరు బల్లికూర గోపీనాథ్. నేను ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం తరపున మీ అందరికీ విన్నపించేది, పత్రికాముఖంగా ఈ సమాజానికి తెలియజేసేది ఏంటంటే, సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీనిచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ క్రిమిలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అధికారం, ఈ యొక్క తీర్పుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. వారి యొక్క విధానాన్ని ప్రకటించడం జరిగింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా రాజకీయ పార్టీలు కూడా వారి యొక్క విధానాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించడం, ఖండించడం జరిగింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, వ్యతిరేక విధానాలు అన్నీ కూడా సామాజిక బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్క సంఘం కూడా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాయి, పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మాల ఉద్యోగుల సంఘం తరపున రేపు 14వ తేదీన ప్రకాశం జిల్లా రాజధాని అయినటువంటి ఒంగోలులో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని మాలలందరూ తరపున చేపట్టడం జరుగుతుంది. దీనికి వివిధ ఏరియాల నుంచి, మండలాల నుంచి, ప్రాంతాల వారీగా వేలాది మంది మాలలు, ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకి అంబేద్కర్ భవనం నుంచి కలెక్టరేట్ మీదుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలంకరణ, అదేవిధంగా మా యొక్క
రిప్రజెంటేషన్ ఏదైతే మన సుప్రీంకోర్టుని పునఃపరిశీలించాలనే మా యొక్క మెమోరాండాల సమర్పణ, చర్చ ఎదురుగా మానవహారం, అదేవిధంగా భారీ ర్యాలీతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఎదురుగా మాలలందరూ కూడా చేపట్టడం జరుగుతుంది. కావున ప్రజలారా, జిల్లాలో ఉన్నటువంటి మేధావులారా, మరి ముఖ్యంగా మాల సమాజాన్ని నేను ఈ సందర్భంగా పిలుపునిచ్చేది ఏంటంటే, రేపు 14వ జరిగేటటువంటి కార్యక్రమంలో వేలాదిగా మీరందరూ భాగస్వాములు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం తరపున మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.